హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనము 1 అవర్ టైం ఫ్రేమ్లో మన లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ఎలా ఎంట్రీ అవుతాము, బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ మన లెవెల్స్ని బేస్ చేసుకొని 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఏ విధంగా ఎంటర్ అవుతాము అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో మనము ముందుగా ఇవ్వబడ్డటువంటి ఈ లెవెల్స్ మనము ముందలుగానే డ్రా చేసుకుంటాము. ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ క్యాండిల్. 1 అవర్ టైం ఫ్రేమ్లో థర్డ్ 1 అవర్ క్యాండిల్ అంటే 11:15 క్యాండిల్. 1 అవర్లో 11:15 క్యాండిల్ మాత్రమే మనం చూసుకుంటాము. ఇప్పటి వరకు నేను కొన్ని రూల్స్ని మాత్రమే రివీల్ చేస్తాను, అన్నీ కూడా రివీల్ చేయడం జరగదు. ఇప్పుడు మనము 1 అవర్ టైం ఫ్రేమ్లో ఓన్లీ థర్డ్ క్యాండిల్ని మాత్రమే చూస్తాము. అది 11:15 క్యాండిల్ మనము 1 అవర్లో చూస్తాము. చూడండి, మన లెవెల్ని ఎటు సైడ్ అయితే బ్రేక్ అవుతుందో, అది పైకైనా బ్రేక్ అవనివ్వండి, కిందకైనా బ్రేక్ అవనివ్వండి, థర్డ్ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ అనేది బ్రేక్ అనేది ఖచ్చితంగా జరగాలి. థర్డ్ క్యాండిల్ అనేది మనకు బ్రేక్ అవుట్ జరిగితేనే మనము ఎంట్రీ తీసుకుంటాము, లేకపోతే మనం ఎంట్రీ తీసుకోము. సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా, ఫోర్త్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా మనం ఎంట్రీ తీసుకోము. ఓన్లీ థర్డ్ క్యాండిల్ మాత్రమే, అది కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయితే మనము ఎంట్రీ తీసుకుంటాము. ఆ ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ ఏమవుతుంది అంటే దాని పై లెవెల్ మన టార్గెట్ అవుతుంది. సమ్ టైమ్స్ మన టార్గెట్కి మనము ఒక 10 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్ 20 పాయింట్స్ కూడా మనం బఫర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి జూన్ థర్డ్ మనకందరికీ తెలిసిందే. జూన్ మంత్లో మనకి ఎలక్షన్ రిజల్ట్ అనేవి ఉన్నాయి స్టార్టింగ్ వీక్లో. సో కాబట్టి అప్పుడు మార్కెట్ అనేది చాలా హెవీగా మూవ్ అయింది, కిందకి కానీ పైకి కానీ. సో మనం చూద్దాం ఈ టైంలో కూడా మన మన లెవెల్స్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ థర్డ్ క్యాండిల్ చూద్దాము. థర్డ్ క్యాండిల్ మనకి ఎక్కడ ఓపెన్ అయిందండి? 50,613 లెవెల్ కిందనే ఓపెన్ అయ్యి లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. చూడండి, ఈ లెవెల్ కాకుండా మళ్ళీ ఈ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. 50,815 ఇది ఈ లెవెల్ని కూడా బ్రేక్ అయి పైన క్లోజ్ అయింది. సో మనకు ఒక లెవెల్ అయితే చాలు. ఇక్కడ 2 లెవెల్స్ క్లోజ్ అయినాయి, నో ఇష్యూ. మనకి పైన క్లోజ్ అయిందా లేదా? సో ఇమీడియట్గా మనము ఎంట్రీ తీసుకుంటాం. లేదు అంటే మళ్ళీ ఈ లెవెల్ కాడికి వచ్చినప్పుడైనా మళ్ళీ మనము ట్రేడ్ తీసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనము ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు ఉండొచ్చు? నేను ఇందాక చెప్పినట్లు మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ అవుతుంది. ఇప్పుడు 51,020 మన టార్గెట్ 51,020 అవుతుంది. స్టాప్ లాస్ ఏదవుతుంది అంటే ఇదే అవుతుంది. ఇక్కడ మనం ఇది ఎంట్రీ అయినప్పుడు ఇదే మన స్టాప్ లాస్. ఈ కింద లెవెల్ 50,613, అది కూడా ఆ లెవెల్ని టచ్ అయితే సరిపోదు, ఆ లెవెల్ కింద క్లోజ్ అయితేనే స్టాప్ లాస్ హిట్ అయినట్టు. గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ అనేది ఇక్కడ హెవీగా ఉంటుంది. అంటే హెవీగా ఉంటుందంటే ఏంటి? మన టార్గెట్ కూడా అలానే ఉంటుంది, 1:1. మనము పెట్టుకున్న టార్గెట్ ఎంతైతే ఉంటుందో స్టాప్ లాస్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? ఈ లెవెల్ కింద మనకి క్లోజ్ అవ్వాలి. 50,613 కింద క్లోజ్ అయితే మనకు స్టాప్ లాస్ హిట్ అయినట్టు. చూడండి, ఇక్కడ ఇది ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇది మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాము. ఫస్ట్ టార్గెట్కి వచ్చిందా లేదా? అదే రోజు మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. లేదు, మనము అంతసేపు ఉండడం మనకి నచ్చలేదు, అంటే మనం చాలా క్విక్గా మనము తక్కువ ప్రాఫిట్ అయినా కానీ సరే తీసుకొని మనం వెంటనే మార్కెట్లో నుంచి బయటికి రావాలి అనుకుంటే, చూడండి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, మనం నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం కదా. నెక్స్ట్ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో గ్రీన్లో, అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, నో ఇష్యూ. అంటే మనం ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ మళ్ళీ ఎప్పుడైతే గ్రీన్లో క్లోజ్ అవుతుందో 1 అవర్ క్యాండిల్, అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతే తక్కువ ప్రాఫిట్తో అయినా మనం వచ్చేస్తాము. లేదు, మన టార్గెట్ 51,020 వరకు, ఈ లెవెల్ వరకు ఉండాలి అంటే ఉండొచ్చు, నో ఇష్యూ. అప్పుడు మనకు స్టాప్ లాస్ ఇది అవుతుంది. 50,613 కింద క్లోజ్ అయితే మనకు స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఇది మొత్తము కూడా మీ ఓన్ రిస్క్ మీదనే ఉంటుంది. నేను ఈ లెవెల్స్ అనేవి అందరికీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను ప్రజెంట్.
అబ్జర్వేషన్లో వాళ్ళకి అందరికీ కూడా నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని 1 అవర్ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ అయింది కదా పైకి, కిందకి బ్రేక్అవుట్ అయింది కదా అనేసి మీరు వెంటనే ట్రేడ్ తీసుకోకుండా అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే మీ ట్రేడ్ తీసుకోండి. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, అది కూడా ఫస్ట్. మీరు పేపర్ ట్రేడింగ్లో మాకు ఇది సక్సెస్ఫుల్గా ఉంది, మేము గ్రీన్లోనే ఉంటున్నాము, ఎట్ ది వీకెండ్కి లేదు మంత్ ఎండ్కి మనము గ్రీన్లోనే ఉంటున్నామని మీకు మీ పేపర్ ట్రేడింగ్లో మీకు అనిపిస్తేనే దీనిలో ఎంటర్ అవ్వాలి. డైరెక్ట్గా ఎంటర్ అవ్వకూడదు. ఫస్ట్ మనము పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే మనకు అది నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని మనకు అనిపించిన తర్వాతనే మనము రియల్ ట్రేడ్లోకి మనము ఎంటర్ అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ఇది హిట్ అయింది ఫస్ట్ టార్గెట్ జూన్ 3rd. అండ్ నెక్స్ట్ జూన్ 4th చూద్దాం. జూన్ 4th చూడండి మార్కెట్ ఎంత హెవీగా పడిందో. థర్డ్ క్యాండిల్ చూసుకుంటాం. మనకి ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ కిందకి క్లోజ్ అయింది. కిందకు క్లోజ్ అయిన తర్వాత మనం చూస్తే చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ 46,462 అవుతుంది. మనకి ఈ లెవెల్ ని టచ్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది రివర్స్ పోవడం జరిగింది. చూడండి, మళ్ళీ మనకు కావాలంటే కింద లెవెల్ కి కూడా దగ్గరగా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే మీరు అనుకోవచ్చు చాలా చిన్నగా ఉంది ఈ లెవెల్ అనేసి. మీరు ఒక్కసారి మనం ఎంటర్ అయింది ఎప్పుడండి? 46,693 అంటే ఆల్మోస్ట్ ఒక 680 పాయింట్స్ అనుకోండి. 680 పాయింట్స్ దగ్గర మనం ఎంటర్ అవుతే మన టార్గెట్ ఎంతండి? 462. అంటే ఆల్మోస్ట్ 220 పాయింట్స్, 220 పాయింట్స్ మన టార్గెట్. ఇచ్చిందా లేదా మార్కెట్? ఇచ్చింది. ఇచ్చిన తర్వాతనే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది. సో నేను చెప్పేది ఏమంటే, ఇది మన టార్గెట్. ఈ టార్గెట్ వచ్చిన వెంటనే మనం ఎగ్జిట్ అయిపోవాలి. క్యారీ ఫార్వర్డ్. మనం ఇంకొక టార్గెట్ కోసం మనం వెయిట్ చేయకూడదు. ఫస్ట్ టార్గెట్ మనకు లాస్ట్ టార్గెట్. ఓకేనా? వచ్చిందా లేదా? నెక్స్ట్ మనకి జూన్ 5th చూస్తే మీరు ఈ జూన్ 5th మనకి థర్డ్ క్యాండిల్ ఇది. థర్డ్ క్యాండిల్ ఏ లెవెల్ మీద కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఈ రోజు మనకి ఎటువంటి ట్రేడ్ అనేది లేదు. జూన్ 5th మనకి ఎటువంటి ట్రేడ్ కూడా లేదు. నెక్స్ట్ జూన్ 6th థర్డ్ క్యాండిల్ కూడా ఏ లెవెల్ ని కూడా బ్రేక్అవుట్ జరగలేదు. సో కాబట్టి జూన్ 6th కూడా మనకి ట్రేడ్ లేదు. చూడండి, మనకి ప్రతిరోజు ట్రేడ్ రావాలని లేదు. ట్రేడ్ వచ్చింది అంటే మనం తీసుకుంటాము. ట్రేడ్ రాలేదంటే ఆ రోజు మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనకు ట్రేడ్ రాలేదు అంతే. నో లాస్ నో ప్రాఫిట్. ప్రతిరోజు మనకి 1 అవర్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వాలనే రూల్ అయితే లేదు. అది అయితేనే మనం తీసుకుంటాము, లేకపోతే లేదు. ఓకేనా? నెక్స్ట్ జూన్ 7th కూడా మనకి ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అనేది జరగలేదు. మీరు ఇక్కడ బాగా చూడండి, జూన్ 7th ఎక్కడైనా బ్రేక్అవుట్ అయిందా? 49,607 అబో పైనే ఓపెన్ అయింది, మళ్ళీ 49,884 కిందనే క్లోజ్ అయిపోయింది. ఈ లెవెల్ ని కానీ మేబీ ఈ 49,884 ని కానీ బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింటే మనం అప్పుడు బై సైడ్ తీసుకునే వాళ్ళం. సో అది క్లోజ్ అవ్వలేదు. సో 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి జూన్ 7th ఎటువంటి ట్రేడ్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ జూన్ 10th కూడా మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. ఇది చూడండి, జూన్ 11th థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి, 49,801 ఇది 781 అంటే పైననే క్లోజ్ అయింది. సో జూన్ 11th కూడా మనకి నో ట్రేడ్. ఇది చూడండి, జూన్ 12th క్లోజింగ్ ప్రైస్ థర్డ్ క్యాండిల్ 50,023.50. మన లెవెల్ ఎంతండి? 50,019. సో ఇది కూడా పైననే క్లోజ్ అయింది, 19 and 23. సో ఇది కూడా మనకి పైనే క్లోజ్ అయింది. సో మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇది ఈ క్యాండిల్ 50,019 మనకున్న లెవెల్, కానీ ఇది పైననే 23 అంటే పైనే క్లోజ్ అయిపోయింది. సో నో ట్రేడ్. జూన్ 13th కూడా నో ట్రేడ్. ఇది కూడా మీరు బాగా గమనించాలి.
ఓపెనింగ్ ఎక్కడ జరిగింది మనకి థర్డ్ క్యాండిల్ చూడండి ఇక్కడ 50,061.90 50,061.90 మన లెవెల్ ఎంత 50,061. సో జస్ట్ ఒక 0.090 పైసా 90 దాని పైన ఓపెన్ అయ్యి కిందకి క్లోజ్ అయిపోయింది. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయొచ్చు, నో ఇష్యూ. సో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ అవుతాం ఎక్కడ 49,980 దగ్గర మనం ఎంత అయితే మన టార్గెట్ 49,889. సో మనం ఇక్కడ ఎంట్రీ అవుతాము, మనం ఈ టార్గెట్ వరకు ఉంటాము. బట్ కానీ మనకు టార్గెట్ రాలేదు, అలానే స్టాప్ లాస్ పోలేదు, ప్లస్ మనకి ఎటువంటి లాస్ లేదు ఈరోజు. మేబీ మీరు ఈ 115 క్యాండిల్ క్లోజింగ్ లో మీరు క్లోజ్ అయినా కానీ మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు, లేదు ఇక్కడ క్లోజ్ అయినా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ జూన్ 18th చూడండి, క్లోజింగ్ 50,309. ఇక్కడ చూడండి మన లెవెల్ ఎంతండి 50,308, కానీ ఇది క్లోజింగ్ 309 పైననే క్లోజ్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి నేనేం చెప్పాను మీకు, ఫస్ట్ తర్వాత ఎంటర్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ పడితే క్లోజ్ అవ్వదు, మనము ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అంటే మనము ఫస్ట్ ఈ లెవెల్ వరకు ఉండొచ్చు, ఫస్ట్ టార్గెట్ వరకు ఉండొచ్చు. 50,461 లెవెల్ ని టచ్ అయిందా లేదా, ఎండ్ ఆఫ్ ది డే కల్లా టచ్ అయ్యింది. సో ఇక్కడ మనకి టార్గెట్ హిట్ అయింది, స్టాప్ లాస్ వైపు అసలు రాలేదు. నెక్స్ట్ జూన్ 19th చూడండి, జూన్ 19th కూడా మనకి నో ట్రేడ్. జూన్ 20th నో ట్రేడ్. జూన్ 21st కూడా మనకి నో ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చూపిస్తా. మేబీ మీరు ఫోర్త్ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది కదా, మీరు ఫోర్త్ క్యాండిల్లో తీసుకుంటే చూడండి ఇది రివర్స్ వెళ్ళిందా లేదా, మొత్తం స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో నేను అందుకే థర్డ్ క్యాండిల్ అని చెప్పింది. అందుకే థర్డ్ క్యాండిల్ ఒక రూల్ అనేది ఉంటుంది దేనికైనా కానీ, 1 hour టైం ఫ్రేమ్ కి, 15 minutes కి, 5 minutes కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. సో 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ప్రజెంట్ ఉన్నంత వరకు కూడా మీకు రివీల్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ థర్డ్ క్యాండిల్ 1 hour లో మాత్రమే మనం బ్రేక్అవుట్ చూస్తాము. నెక్స్ట్ ఇది కూడా బ్రేక్అవుట్ జరగలేదు ఈరోజు, ఇది కూడా మనకి బ్రేక్అవుట్ జరగలేదు. ట్రేడ్స్ అనేవి అంత ఈజీగా రావు, వస్తే మాత్రం పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతాయి. ఇది కూడా రాలేదు. ఇది వచ్చింది చూడండి, జూన్ 28th క్లోజ్ అయిందా లేదా, 52,811 కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది, పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి మనం నెక్స్ట్ ఎంట్రీ అయిపోతాము. ఎంట్రీ ఎక్కడ 52,742 మనం ఎంట్రీ అయితే మన టార్గెట్ ఎంత అండి, ఈ లెవెల్ ఎంత 52,000 ఇక్కడ ఉంటుంది చూడండి, 52,610 వచ్చిందా లేదా మన టార్గెట్. ఇంకా నేనేం చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అంటే మనం ఎంటర్ అయిన క్యాండిల్ బై సైడ్ అయితే గ్రీన్ లో క్లోజ్ అవ్వాలి, డౌన్ సైడ్ అయితే సెల్ సైడ్ అయితే రెడ్ లో. సో మీరు ఫస్ట్ క్యాండిల్ ఎగ్జిట్ వరకు ఉండొచ్చు, నో ఇష్యూ. లేదు ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ లెవెల్కి వచ్చిన వెంటనే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే చూడండి ఇది ఈరోజు చూడండి, ఓ మై గాడ్ 1 2 అండ్ హాఫ్ టార్గెట్, 2 టార్గెట్స్ ఇచ్చింది హిట్. నో ట్రేడ్. జూలై ఫస్ట్ కూడా చూద్దాము, జూన్ మంత్ కాదు జూలై కూడా చూద్దాము, నో ఇష్యూ. చూడండి నో ట్రేడ్. జూలై 2nd కిందకి బ్రేక్అవుట్ అయింది చూడండి, ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ అయింది, క్లోజ్ ఈ లెవెల్ కింద అయింది 52,190. సో మనం వెంటనే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ 52,141 దగ్గర మనం ఎంటర్ అవుతాము. మన టార్గెట్ ఏమవుతుంది 51,998. దీనిలో చూడండి ఈ క్యాండిల్ యొక్క లోనే చూడండి 51,996.65. ఎంత ఎగ్జాక్ట్ ఇచ్చి వచ్చిందండి, ఎంత ఎగ్జాక్ట్ గా వర్కౌట్ అయింది. అందుకే నేను చెప్పింది ఏమంటే ఈ లెవెలే మనకి లాస్ట్ టార్గెట్ అంతే. ఇంకా చూడండి అయిందా లేదా, టార్గెట్ హిట్ అయిందా లేదా. నెక్స్ట్ జూలై 3rd ఎటువైపు కూడా మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి నో ట్రేడ్. ఇక్కడ కూడా నో ట్రేడ్, ఇది కూడా నో ట్రేడ్. ఇది చూద్దాం క్లోజింగ్ ఎక్కడైంది, థర్డ్ క్యాండిల్
283 ఇక్కడ 276 అంటే పైన క్లోజ్ అయింది, కింద అయితే క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి నో ట్రేడ్. ఇది కూడా నో ట్రేడ్. జూలై 9th, జూలై 10th కూడా నో ట్రేడ్. ఇది చూడండి జూలై 11th చూడండి. జూలై 11th మనకి 51,624 లెవెల్ పైన ఓపెన్ అయ్యి 51,821 లెవెల్ పైన క్లోజ్ అయింది. సో అంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి మనం నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అవుతాము. ఎంత? 51,883 మనం ఎంట్రీ అయితే మన టార్గెట్ ఏమవుతుంది? 52,019 అవుతుంది. ఓకే, ఇది ఈ లెవెల్ అవుతుంది. లేదు నేను ఇందాక చెప్పినట్లు మీరు సేఫ్ గా ఎగ్జిట్ అయిపోవాలంటే ఇది మనకు బై సైడ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడైతే మనకు 1 hour క్యాండిల్ మళ్ళీ గ్రీన్ లో క్లోజ్ అవుతుందో అప్పుడే మనము ఎగ్జిట్ అయిపోవచ్చు, నో ఇష్యూ. చూడండి ఇక్కడ ఈ లెవెల్ హిట్ అయింది ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది, మళ్ళీ పైకి కూడా పోయింది. అండ్ నెక్స్ట్ జూలై 12th చూడండి కిందకు బ్రేక్అవుట్ అయిందా లేదా? 52,553 మన లెవెల్ 565 కిందనే క్లోజ్ అయింది, పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో కాబట్టి మనము నెక్స్ట్ వెంటనే ఈ క్యాండిల్ లో ఎంటర్ అయితే 52,551.50 దగ్గర మనం ఎంటర్ అయితే మన టార్గెట్ వచ్చేసి 52,305 వచ్చిందా లేదా? నేనేం చెప్పాను మీకు ఇందాక? ఇక్కడ ఎంటర్ అవుతాము, ఎంటర్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ అంటే ఇది మనం డౌన్ సైడ్ వస్తున్నాం కాబట్టి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం వెంటనే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మనకు రెడ్ పడిందా? పడలేదు, గ్రీనే. ఇక్కడ గ్రీనే. మనం వెయిట్ చేయొచ్చు, ఫస్ట్ టార్గెట్ కోసం ఇంకా మనం వెయిట్ చేయొచ్చు అని అర్థం అది. సో మనం ఇక్కడ వచ్చిందా లేదా? మళ్ళీ అప్పుడు రెడ్ క్యాండిల్, ఒకటే రెడ్ క్యాండిల్ చూడండి క్లోజ్ అయిందా లేదా? మన లెవెల్ ని, మన టార్గెట్ కాదని మళ్ళీ కిందకి క్లోజ్ అయింది. అందుకే రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు మనం ఉండొచ్చు. లేదు అంటే సేఫ్ గా మనం ఈ లెవెల్ నే టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ ని మనం టార్గెట్ గా పెట్టుకోవడమే 100కి 100% కరెక్ట్. నెక్స్ట్ జూలై 15th నో ట్రేడ్. జూలై 16th జూలై 16th చూడండి ఒకసారి. జూలై 16th 52,485 అబోనే మనకు ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ 497 దగ్గర ఓపెన్ అయ్యి 436 దగ్గర క్లోజ్ అయింది. సో పైనుంచి కిందకి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము 52,436 దగ్గర మనం ఎంటర్ అయితే చూడండి మనకు 52,296 మన టార్గెట్ అవుతుంది. బట్ కానీ ఇది మనకి 331 వరకు మాత్రమే వచ్చింది. అంటే ఒక 35 పాయింట్స్ మనకి డిఫరెన్స్ తోటి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోవడం జరిగింది. చూడండి కిందనే ఉంది కదా, ప్రాఫిట్ లోనే ఉంటాం మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంటాం? 436 అండ్ 436 పాయింట్స్ ఉన్నామా లేదా? నెక్స్ట్ డే చూడండి కిందకు వచ్చిందా లేదా? మళ్ళీ ఈ లెవెల్ కాడికి క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోవడం అనేది అది మీ ఓన్ రిస్క్. అది నేను క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోని నేను మాత్రం నేను ఎవరికి కూడా సజెషన్ చేయను. ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి అని కూడా నేను ఎవరికి కూడా సజెషన్ ఇవ్వను. మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ లో అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే మీరు ట్రేడ్ చేయాలి. అంతకు ముందరగా మీరు ట్రేడ్ చేసి మీ రాంగ్ అయితే మీకు మీరే బాధ్యులు. పేపర్ ట్రేడింగ్ లో అయినా మీరే బాధ్యులు, రియల్ ట్రేడ్ లో అయినా మీకు మీరే బాధ్యులు. చూడండి అండ్ జూలై 18th థర్డ్ క్యాండిల్ చూడండి కింద నుంచి పైకి క్లోజ్ అయిందా లేదా లెవెల్ ని? సో మనం ఇక్కడ ఎంటర్ అయితే చూడండి ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? 52,507 మన టార్గెట్ ఇచ్చిందా లేదా? అది కూడా కాదని సెకండ్ థర్డ్ టార్గెట్ కూడా మనకి ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. కానీ మనము ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాము. మనకి అవన్నీ అనవసరం. ఎప్పుడు కూడా మార్కెట్ అంత స్పీడ్ గా పోదు. ఆ మూమెంటమ్స్ అనేవి ఎప్పుడో రేర్ కేసెస్ లోనే ఉంటాయి. మనకు ఫస్ట్ టార్గెట్ లాస్ట్ టార్గెట్ గా పెట్టుకోవడం 100% సేఫ్. అండ్ జూలై 19th చూడండి ఎక్కడైనా బ్రేక్అవుట్ అయిందా? బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. సో నో ట్రేడ్. సో ఇప్పుడు మనం చూద్దాం మొత్తం మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి అనేసి ఒకసారి చూద్దాము. ఇక్కడ రాలేదు. 1 2 3 4 5 6
6 7 8 8 8 9 అండ్ 10 మనకు జూన్ 3 నుంచి మొన్న లాస్ట్ మార్కెటింగ్ ట్రేడ్ వరకు మొత్తం మనకి 10 ట్రేడ్స్ రావడం జరిగింది 1 అవర్ క్యాండిల్లో. అంటే ఆల్మోస్ట్ 1.5 మంత్. 1.5 మంత్లో మనకు ట్రేడింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? అదొక 20, ఇదొక 10, ఒక 30 ట్రేడ్స్ వేసుకోండి అటు ఇటుగా. ఒక 30 ట్రేడ్స్లో మనకు వచ్చిన ట్రేడ్సే 10 వచ్చినాయి అంతే. 10లో 10కి 100% మనకు సక్సెస్ రేట్ అనేది ఇచ్చాయి. మీరే చూసారు ఇప్పుడు సక్సెస్ రేట్ ఎంత ఉంది అనేసి. ప్రతిదీ కూడా మన లెవెల్ని కాదని ఎక్కడికి పోలేదు. అలా అనేసి నేను రేపు మీకు లెవెల్స్ ఇచ్చిన వెంటనే మీరు ట్రేడ్ అనేది చెయ్యొద్దు. పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి. పేపర్ ట్రేడింగ్లో మీరు అబ్జర్వింగ్ చేసుకున్న తర్వాత మీకు నమ్మకం వస్తేనే మీరు చేయాలి. ఎందుకంటే మీ డబ్బుకు రెస్పాన్సిబిలిటీ మీరే ఉంటారు. మీ మనీకి మీరే రెస్పాన్సిబిలిటీ. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీరే రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. మీ మనీ, మీ ఇన్వెస్ట్మెంట్ మీ చేతుల్లోనే ఉంటుంది. అది ప్రాఫిట్ అయినా రానివ్వండి, లాస్ అయినా రానివ్వండి, అది మీకు మాత్రమే. ప్రాఫిట్ మాత్రమే వస్తే నాకు అది వద్దు. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకు మీరే ఓన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని మీరు ట్రేడింగ్ చెయ్యండి. అంతవరకు మీరు ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు యాజ్ పర్ అవర్ లెవెల్స్. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.